ఒడిశా అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలోనే నిరసన తెలిపారు. అసెంబ్లీలోనే నిద్రపోయారు. సస్పెండ్ అయిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో నిన్నంతా తమ నిరసన కొనసాగించారు. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. నిన్న ఒక్కరోజే 14 సార్లు సభను వాయిదా వేశారు స్పీకర్. అయినా సరే కాంగ్రెస్ సభ్యులు తమ నిరసనలు కొనసాగించారు. 8 నెలల బీజేపీ పాలనలో మహిళలపై జరిగిన నేరాలను సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించారు. క్రమశిక్షణ ఉల్లంఘించారు అంటూ సీఎల్పీ నేత రామచంద్ర కదం సహా 12 మంది ఎమ్మెల్యేలను 7 రోజుల పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ సురాం పాడి. స్పీకర్ వెల్లోనే రాత్రి నిద్రపోయారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలకు మద్దతు తెలిపేందుకు 4 మాజీ మంత్రులు, ఒడిశా పీసీసీ చీఫ్ భక్త చరణ్ దాస్, పలువురు నేతలు అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో రాత్రంతా రోడ్డుపైనే బైఠాయించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రభుత్వం మౌనంగా ఉన్నప్పుడు నిరసన తెలపడంలో తప్పేముందన్నారు ఒడిశా పీసీసీ చీఫ్ భక్త చరణ్ దాస్. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.